హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి నేను అమ్మవారి ఐడాల్స్ కోసం ఈ శారీని అయితే స్టిచ్చింగ్ చేశాను. షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, కానీ క్లియర్గా లాంగ్ వీడియో కూడా చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే ఈ వీడియో చూసేయండి. ఈ శారీ స్టిచ్చింగ్ కోసం అయితే నేను బ్లౌజ్ పీస్లో బార్డర్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్కి యూజ్ చేసి ఆ బార్డర్ని అయితే యూజ్ చేస్తున్నాను. అమ్మవారి ఐడాల్స్కి అయితే ఇలా పట్టులా కనిపించేవైతే షైన్ బాగుంటాయి. దీనికోసం అయితే ఒక 1/2 మీటర్ పీస్ ఉంటే సరిపోతుంది. తర్వాత స్టార్టింగ్ చిన్న గ్యాప్ ఉంచి తర్వాత అన్నీ కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. చాలా చిన్ని ప్లీట్స్ పెట్టుకోవాలి, అప్పుడే మనకి చూడడానికి లుక్ బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్లీట్స్ అన్నీ కూడా నేను ఇలా సెట్ చేసుకున్నాను. పిన్స్ ఉంటాయి కదా, పిన్స్తో జరిగిపోకుండా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకున్నాను. ప్లీట్స్ అన్నీ ప్రెస్ చేస్తూ అలా పెట్టుకోవాలన్నమాట. ఈసారి అన్నీ సమానంగా ఉండేలా చూసుకొని పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేయాలి. ఫస్ట్ శాంపిల్కి అయితే లాంగ్ స్టిచ్ వేసేయండి, ప్లీట్స్ కదలకుండా పిన్స్ తీసేసి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్లీట్స్ జరిగిపోతూ ఉంటాయి, కొంచెం గట్టిగా పట్టుకొని స్టిచ్ చేయండి. నేను వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్లీట్స్కి అయితే ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేస్తూ వేస్తూ ప్లీట్స్ కదిలిపోకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి. ఎన్ని ఎక్కువ ప్లీట్స్ ఉంటే చూడడానికి డ్రెస్ కూడా అంత లుక్గా కనిపిస్తుంది. ఇప్పుడు పీస్ హాఫ్ పార్ట్ అంతా ప్లీట్స్ పెట్టాలి, మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ప్లీట్స్ పెట్టిన పార్ట్ అలా ఉంచి మిగిలిన పార్ట్ అంతా కూడా చుట్టూరు స్టిచ్ వేసుకోవాలి. అది చూడడానికి సేమ్ పళ్ళు పార్ట్లా ఉండాలన్నమాట, బాగుంటుంది అప్పుడు. చుట్టూరు స్టిచ్చింగ్ చేసి ప్లీట్స్ పెట్టేటప్పటికి మనకి లుక్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ క్లాత్ని తీసుకోవాలి. ఆ క్లాత్ని సెంటర్కి ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 ఇంచెస్ క్లాత్ని వదిలేసి అప్పటి నుంచి మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట. సేమ్ మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మెడపట్టికి వేస్తుంటాం కదా, సేమ్ అలాగే ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ప్లీట్స్కి పైకి కిందకి కాకుండా సమానంగా ప్లీట్స్ మీదే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా ఒకసారి కట్ చేసుకొని మళ్ళీ క్లాత్ని లోపల వైపుకి తిప్పి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. కొంచెం సన్నగా వేయండి. ఇప్పుడు పైవైపు ఒక స్టిచ్ వేసాం కదా, మళ్ళీ అప్పుడు లోపలికి తిప్పి లోపల వైపు కూడా ఒక స్టిచ్ వేయాలన్నమాట. అంతేనండి, సింపుల్గా మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. వీడియోని కొంచెం అబ్జర్వ్ చేస్తూ చేశారంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఈ అమ్మవారి డ్రెస్సెస్ కోసం అయితే హాఫ్ పట్టు క్లాత్స్ ఉంటాయి కదా, అవి కానీ శారీలో లాంగ్ బార్డర్స్ వస్తుంటాయి కదా, లాంగ్ బార్డర్స్ కానీ ఏవైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇలా బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డర్ని యూజ్ చేశాను. ఇంకా పెద్దవి ఐడాల్స్ ఇంకా కొంచెం పెద్దవి అనుకుంటే మనం లాంగ్గా చేయొచ్చు. అంతేనండి, సింపుల్గా మనకి అమ్మవారి డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ప్లీట్స్తో ఎంత ముద్దుగా ఉందో కదా. నేను ఈ శారీని అమ్మవారికి డ్రేప్ చేసిన తర్వాత ఎలా ఉంది లుక్ అనేది మీకు ఒక షార్ట్లో అప్లోడ్ చేస్తాను. మరి నా ఐడియా మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.